అందరికీ నమస్కారం. నేను మీ రవి పరస, అంతర్జాతీయ నక్షత్రకారుని, స్కిల్స్ ట్రైనరు, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఈవేళ మనందరం చాలా గర్వించదగ్గ విషయం గురించి మనం చర్చించుకుందాం. APB-SSS ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారి ఆధ్వర్యంలో పార్టీలకు గ్రూపులకు అతీతంగా బ్రాహ్మణ అయి ఉంటే చాలు అనేటువంటి ఒక బేస్ పాయింట్ తీసుకుని ఎవరైనా సరే సాటి బ్రాహ్మణులు సాయం చేసుకోవాలనేటువంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళు దీన్ని ఫోకస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 జిల్లాల నుంచి ఏ శాఖ, ఏ సంఘం, ఎవరు, ఏ పార్టీ అన్న దాంతో సంబంధం లేకుండా నువ్వు బ్రాహ్మణుడు అయి ఉంటే కనుక, నీకు ఎలిజిబిలిటీస్ అన్నీ ఉంటే కనుక, నువ్వు చదువుకుని ఉంటే కనుక, నీలో ఆ టాలెంట్ ఉంటే కనుక నిన్ను ఈ జాబ్ మేళాకి రేపు 13వ తారీఖు ఫార్మసీ, హిందూ ఫార్మసీ కాలేజీలో జరగబోయేటువంటి ఫార్మసీ క్యాంపస్లో జరిగేటువంటి క్యాంపస్ డ్రైవ్లో నువ్వు పార్టిసిపేట్ చేసి ఒక మంచి ఉద్యోగస్తుడిగా నువ్వు స్థిరపడాలని సదుద్దేశంతో మీ పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈ పిల్లలని దగ్గరుండి మన బ్రాహ్మలు, మన సంఘం, మన వాళ్ళంతా బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో పంపుతున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎప్పటికీ కూడా మనందరం చేసుకునేటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక జాబ్ మేళా అనే ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఇది ఎక్కడా ఇప్పటిదాకా చరిత్రలో ఇన్ని వందల కంపెనీలు కానీ, ఇన్ని వేల మంది, ఇప్పటికే సుమారు ఒక 60 నుంచి ఒక 80 కంపెనీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఈ రోజుల్లో డెఫినెట్ గా 100 సంఖ్య దాటొచ్చు. రిజిస్టర్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య 3000 దాటిపోయింది. అది ఇంకొక 1000-1500 దాకా రీచ్ అవ్వచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి. సో మేము ఒక బ్రాహ్మణుడిగా మాట్లాడుతున్నాను. నేను మీ అందరికి తరఫున మీ వెల్ విషర్గా మాట్లాడుతున్నాను. యాజ్ ఏ స్కిల్స్ ట్రైనర్గా, లేదంటే నైల్ ఆర్టిస్ట్గా కాదు, మీ వెల్ విషర్గా మాట్లాడుతున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్ ఆపర్చునిటీ, ఎప్పుడో కానీ రానటువంటిది. దీని వెనకాల పడినటువంటి శ్రమలు మా అందరికీ తెలుసు. జనాలందరూ ఎంత కష్టపడ్డారో. ప్రెసిడెంట్, సెక్రటరీ, 1 కాదు 2 కాదు, ప్రతి జిల్లాలో, ప్రతి టౌన్లో కూడా దీన్ని మన వాళ్ళు ప్రమోట్ చేసి చాలా మందిని గ్యాదర్ చేయడం జరిగింది. ఒక్క విషయం నేను మీతో చర్చించదలుచుకున్నాను, ముఖ్యంగా విద్యార్థులారా. ఇలాంటి క్యాంపస్ డ్రైవ్స్, ఇలాంటి ఫోకస్ జరిగేటువంటి ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ, ఎక్కడో కానీ, ఏదో పెద్ద కంపెనీల్లో, పెద్ద కాలేజీల్లో జరుగుతాయి. ఇలా ఒక సంఘ పరంగా, ఒక బ్రాహ్మణ పరంగా మనందరికీ కలిపి ఒకే చోట ఒక వేదిక ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ చేసి, మీకు బ్రేక్ఫాస్ట్ పెట్టి, లంచ్ పెట్టి, ఇందులో పార్టిసిపేషన్లో ఈ యాక్టివిటీలో పాల్గొన్న వాళ్ళ పిల్లలు ఎవరికి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాదు, కానీ మిగతా వాళ్ళందరూ బాగుండాలన్న సదుద్దేశంతో చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి మీ స్పందన, మీ యొక్క సపోర్టు పూర్తిగా అవసరమై ఉంటుంది. ఎందుకంటే రేపన్న రోజు నాడు మీరు ఈ ఉద్యోగంలో స్థిరపడి సంపాదించి ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్ళి మీరు 10 మంది మన బ్రాహ్మణులు ఉండేటువంటి అవసరం ఉండి చాలా నీట్గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సాయం చేసినట్టయితే ఈ సంఘం చేస్తున్నటువంటి మన ఒక బ్రాహ్మణుడిగా మీరందరూ కూడా చాలా గర్వపడతారు. మేమందరం ఎంతో సంతృప్తి చెందుతాం. అయితే నా పేరు రవి పరస. ఇప్పుడు నేను మీకు ఈ ఇంటర్వ్యూకి వచ్చేటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక 2-3 మినిట్స్ మీకు నేను చిన్ని గైడెన్స్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే, సాధారణంగా ఒక ఇంటర్వ్యూ అనేసరికి మనందరికీ ఏదో వెళ్ళిపోవడం, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వాళ్ళు పిలుస్తారు, వెళ్ళిపోయి ఆడావిడిగా ఉంటుంది. దీనికి అలా లేదు. ఆల్మోస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ నుంచి, యాక్చువల్గా చెప్పాలంటే 1 year బ్యాక్ ప్లాన్ ఇది. అప్పటి నుంచి ఇంత ప్లాన్ చేసుకుంటూ తీసుకొచ్చింది. ఎందుకు అంటే, మీరు నో డౌట్ ఇక్కడ మిగతా క్యాంపస్ డ్రైవ్స్ కి, ఈ క్యాంపస్ డ్రైవ్స్ కి తేడా ఏంటంటే, మిగతా క్యాంపస్ డ్రైవ్ లో రకరకాల వ్యక్తులు మీకు కాంపిటేటర్స్. ఎందుకని, అన్ని రకాల కులాల నుంచి, అన్ని రకాల వ్యవస్థల నుంచి, అన్ని రకాల జాబ్ ఉన్నవాడు వస్తాడు, కొత్తవాడు వస్తాడు, ఆల్రెడీ చేస్తున్నవాడు వస్తాడు, మారదామని వస్తాడు, రకరకాల క్యాన్సర్. కానీ ఎక్కడ మీరు అర్థం చేసుకోండి, మన వాళ్ళే కాంపిటీషన్. అంటే ఒక సరస్వతీదేవి, ఇంకో సరస్వతీదేవి, ఇద్దరు పోటీలు పడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. అంటే మీరు ఇక్కడ అర్థం ఏంటంటే, కంపల్సరీగా
ప్రతి విషయంలోనూ కూడా హెచ్ఆర్ టీము, హైరింగ్ మేనేజర్స్ అందరూ కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే కదా. మీరు అర్థం చేసుకోండి, ఏదో సింపుల్గా అయిపోతుంది, ఏదో సరదాగా చేసేద్దాం, ఏదో కొట్టేద్దాం అనేటువంటిది మాత్రం మీరు అస్సలు పొరపాటును కూడా అనుకోవద్దు. ఇది చాలా సీరియస్గా, చాలా పర్ఫెక్ట్గా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకోవడం వరకు మాత్రమే ఉంటుంది తప్ప నో రికమెండేషన్స్, నథింగ్. నేను అనేది ఏంటంటే ఆ ఇంటర్వ్యూకి మీరు నీట్గా డ్రెస్అప్ అయ్యి, నీట్గా తయారయ్యి, ప్లస్ మీరు బ్యాడ్ లేకుండా అయితే ది బెస్ట్. ఒకవేళ మీకు బ్యాడ్ ఉన్నట్టయితే కనుక దాన్ని ట్రిమ్ చేసుకుని ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు అనేక రకాల సరంజామాలతోటి మీరందరూ ఎలాగా దీన్ని చేసుకుంటారో అదే విధంగా మీరు చేయాల్సిన పరిస్థితి. సో నేను ఏమంటానంటే రిజిస్ట్రేషన్ తర్వాత మనకి ఇంకా ఒక 10 రోజుల టైం ఉంది. ఇందులో మీకు జనరల్ ఇంట్రడక్షన్ ఉంటుంది, మిమ్మల్ని మీరు ఇంటరాక్షన్ అవ్వడం ఉంటుంది, సబ్జెక్ట్ పరంగా కూడా ఉంటుంది. ఇందులో అందరూ కూడా టాప్ లెవెల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు. అంటే మీరు 2 ఏళ్ల క్రితం చదివి ఉండొచ్చు, లేదా ఫ్రెష్గా చదివి ఉండొచ్చు, మీరు చదివి 4 ఏళ్ల క్రితం అయిన తర్వాత ఈవేళ జాబ్కి రావచ్చు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కంపల్సరీగా సబ్జెక్ట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఎవరు కూడా తగ్గించడానికి అవకాశం లేనటువంటి అద్భుతమైనటువంటి హెచ్ఆర్ టీము, హైరింగ్ మేనేజర్స్ అందరూ రేపొద్దున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఈ 10 రోజులు ఇది ఎంత వాల్యూ అంటే, ఇంతకాలం చదివింది వేరు, ఇప్పుడు చదువుతున్నది వేరు. ఈ 10 రోజులు పూర్తిగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నో అదర్ నావిగేషన్స్ ఏమీ చెయ్యొద్దు. మీరు హ్యాపీగా చదవండి, సబ్జెక్ట్ అంతా గుర్తుంచుకోండి. ప్రతిరోజు మీరు దాని మీద మననం చేసుకోండి. మీ యొక్క స్ట్రెంగ్స్, మీ యొక్క వీక్నెస్లు ఇవన్నీ చెప్పేటప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఎస్ ఐఎమ్ దిస్, ఐఎమ్ లైక్ మ్యాక్సిమం మీరు మాట్లాడేటువంటి మాటలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచాలి. ఎందుకంటే మీ వెనకాల ఉండేవాడు వేరేవాడు ఎవడైనా అయితే తగ్గచ్చేమో, కానీ మీకన్నా ముదురులు, మీకన్నా తెలివైన వాళ్ళు మీ వెనకాల ఇంటర్వ్యూకి వస్తున్నారు అనేటువంటి భయం మీలో ఉండాలి. అన్నంత మాత్రాన్ని మీరు దేనికి తగ్గాల్సిన పని లేదు. నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టడమే నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం. నువ్వు మాట్లాడేటువంటి వాయిస్లో ఉండేటువంటి మాడ్యులేషన్ని గట్టిగా, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, నాకేం భయం ఏముంటుంది, ఎవరున్నారు అంతా మన వాళ్ళే, ఎందుకు భయం? సో ఆ ఇంటర్వ్యూలో కూడా మీరు చాలా స్ట్రెంగ్త్ పెట్టుకుని మీ వీక్నెసెస్ కూడా, అది చాలా పనికిరాని వీక్నెస్ చెప్తారు కొంతమంది. నాకేంటంటే నాకు మా మదర్ అంటే చాలా ఇదండి, మా ఫాదర్ అంటే ఇదండి, నా ఫ్యామిలీ అంటే ఇదండి. వీళ్ళతోటి మనం పుట్టలే, మనం విడిగా పుట్టాం, మనం విడిగా పెరుగుతున్నాం, మన దారి వేరు. అది ఊరినే దేవుడు ఏం చేశాడంటే ఈ పెంపడం, కొంతకాలం చదివించుకోవడం కోసం ఒక కుటుంబాన్ని నీకు ఇచ్చాడు. అక్కడతో అదొక అదృష్టం, ఇదొక అదృష్టం. రేపు పొద్దున్న జాబ్లో చేరిన తర్వాత నువ్వు జరిగేటువంటి ఆ సమాజంలో ఉండేటువంటి వ్యక్తులందరితో కూడా అదొక అదృష్టం. వీటన్నిటినీ నువ్వు ప్రతి విషయంలోనూ కూడా ఇంటర్వ్యూ బోర్డులో కానీ, నువ్వు వెళుతున్న దగ్గర నుంచి నువ్వు చెప్పే థ్యాంక్స్ కానీ, వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్తావు, వచ్చేటప్పుడు థ్యాంక్స్ చెప్తావు. మాట్లాడే విధానంలో స్ట్రైట్గా కూర్చుని నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నువ్వు పెంచుకో. నువ్వు దేనికి తక్కువ, నువ్వు యూఆర్ బ్లెస్డ్. నీకు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం నీకు కలగడం అనేటువంటిది ఒక విద్యార్థిగా ఒక క్యాంపస్లో అక్కడ ఇక్కడ జరగడం కాదు. ఇక్కడ మన సంఘం సమస్యల్లో నీకు ఒక ప్లాట్ఫామ్, నీకు ఒక జీవితానికి సరిపడా ఎన్నో కొన్ని వందల ఫోన్లు వస్తూ ఉంటాయి రోజు. సార్ నాకు ఏదో ఒక ఉద్యోగం, మినిమం ఉద్యోగం, ఏదో ఒక మినిమం శాలరీ. ఎందుకంత కర్మ వచ్చింది మినిమం శాలరీ? అద్భుతమైన కంపెనీలు మనకు వస్తుంటాయి, ఇక్కడ అద్భుతమైన ప్యాకేజీలు వస్తుంటాయి. నీ టాలెంట్ ఏంటో నిరూపించుకో. ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, నువ్వు రా. ఈ 2 కలిస్తే తప్పట్లు అవుతాయి. ఈ తప్పట్లు 10 మందికి వినపడాలి. నేను అని చెప్పేసి గుండె మీద చేసుకుని ఎదరికి రావాలి. అర్థమైందా? ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఎక్కడ మిస్ అవ్వద్దు. రిటెన్ టెస్ట్లో కూడా మీరు ఎవరైతే సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు 100% ఈ రిటెన్ టెస్ట్ బాగా రాస్తారు, ఇంటర్వ్యూ కరెక్ట్గా చేయగలుగుతారు. మీలో ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలాంటి జరగాలి అంటే ఫస్ట్ మీరు కూల్గా, కామ్గా, 100 మందితో మాట్లాడకుండా, 100 మందిని డిస్టర్బ్ చేయకుండా, మీరు డిస్టర్బ్ అవ్వకుండా, మీ పేరెంట్స్ని డిస్టర్బ్ చేయకుండా రండి. రిటెన్ టెస్ట్ రాయండి, వాళ్ళు పెడతారు, వాళ్ళు ఉంటారు, అంతా బాగా జరుగుతుంది. దీన్ని మీరు రిజల్ట్ ఓరియంటెడ్గా తీసుకున్నట్టుగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా మంచి స్థానాల్లోకి రావాలని, మీ రిటెన్ ఎగ్జామ్ బాగా రాయాలని, దీనిలో ఉండేటువంటి స్పష్టత, ఒక బ్రాహ్మణుడిగా ఒక మాట మాట్లాడుతున్నామంటే ఆ మాటలో ఉండేటువంటి స్పష్టత కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక 10 మంది కూర్చుంటే నీవు బ్రాహ్మణ అబ్బాయివాన్ని తెలియగలగాలి. ఆ స్థాయిలోకి నువ్వు డెవలప్ అవ్వాలి.
నువ్వు ఇంటర్వ్యూ బాగా చేయాలి, మీరు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టాలి, నేను ఉన్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని మీ కుటుంబానికి ఇవ్వాలి. మీ స్నేహితుల్లో మీరు ఒక మోటివేటర్గా మిమ్మల్ని చూసి తయారవ్వాలనేటువంటి స్థానాన్ని పెంచేలాగా మీరు డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, నేను మీ డాక్టర్ రవి పరస, రాజమండ్రి. నేను గోరుతోటి బొమ్మలు గీస్తానండి. సో ఇలాగా గీయడంలో నేను వరల్డ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను. నాకు 329 అవార్డులు, 18 బిరుదులు, 3 స్వర్ణ కంకణాలు. సో అయినా సరే నేను ఇప్పటికీ కూడా ఇంకా చాలా మందిని తయారు చేయాలనే తపన మా సంఘ సభ్యులతో పాటు నాకు కూడా ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ విష్ చేస్తూ, మీ పెద్దలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్.